హలో మావాస్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ మన రంగుల ప్రపంచం వాల్క్ విత్ నాని. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని రామకొండ దేవస్థానానికి వెళ్తున్నాం. ఈ దేవస్థానం ప్రత్యేకత ఆదివారం అమావాస్య రోజు మాత్రమే జాతర జరుపుకుంటారు. ఇలా ఆదివారం రోజు వచ్చే జాతరను చాలా ప్రత్యేకంగా చూస్తారు. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్లో వెళ్తున్నాం. పదండి చూద్దాం. మహబూబ్ నగర్ వెళ్ళిన ప్రతిసారి ఈ బొమ్మలు చాలా బాగా అనిపిస్తాయి. మన సాంప్రదాయాలను, సంస్కృతులను, వృత్తులను ప్రతిబింబించేలా ఉంటాయి. నాకు ఇన్స్పిరేషన్ అయిన శివాజీ మహారాజ్ విగ్రహం రాంపూర్ నుండి వెళ్తున్నాము. శివాజీ మహారాజ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. మై ఇన్స్పిరేషన్ అండ్ మై గాడ్ ఈజ్ శివాజీ మహారాజ్. ఫైనల్గా మనం వచ్చేసాం రామకొండ. ఈ కొండ ప్రత్యేకత, ఇక్కడ కొండపై శ్రీరాముని పాదముద్రలు ఉండడం వల్ల శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడి నుంచి వెళ్ళారని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఈ కొండకు మరో పేరు సంజీవుని కొండ కూడా అని అంటారు. ఇక్కడ దొరికే మూలికలు, చెట్లు ఆకులు ఒక ఔషధంగా పనిచేస్తాయని భక్తుల నమ్మకం. సంవత్సరానికి ఒకరోజు జరుపుకునే ఈ జాతర కోసం ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దాదాపు 500 మీటర్లు దూరంలో అడవిలో ఉన్న ఈ దేవస్థానానికి పదండి చూద్దాం. దాదాపుగా కొండపైకి మనం వచ్చాం. మరి కొద్దిసేపట్లో మీకు కూడా చూపిస్తాను శ్రీరాముని దేవాలయం. అక్కడ కనిపిస్తున్న దేవాలయం శ్రీరామస్వామిదే. పదండి లోపలికి వెళ్దాం. మేము వెళ్ళిన రోజు శ్రీరామనవమి కావడంతో శ్రీవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. పదండి చూపిస్తా గుడి మొత్తం. మొత్తం గుడి రాతి నిర్మాణంతోనే చేశారు. పదండి లోపలికి చూపిస్తా. మనం ఈ గుహ నుండే లోపలికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో లోపల. ఇక్కడ మొత్తం రాతి కింద నుండి మన దర్శనానికి వెళ్ళే దారి ఉంది. చూడండి రాతి నిత్యం ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. పదండి చూద్దాం. ఫైనల్గా వచ్చేసాం రామకొండ దేవాలయం పైకి. చూడండి కొండపైన ఈ దేవాలయం ఎలా నిర్మించారు. దేవాలయం చిన్నగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎంతో మహిమగా పేరుగాంచింది. మేము వచ్చే సమయానికి శ్రీరామస్వామి వారికి హారతి ఇస్తున్నారు. చూడండి శ్రీరాముల వారి విగ్రహాలు ఎలా ఉన్నాయో. శ్రీరామవారి స్వామి విగ్రహం కింద పాదముద్ర కూడా ఉంటుంది. శ్రీరాముని దర్శనం బాగా జరిగింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చామండి ఇక్కడికి.
ఫ్రెండ్ అంటే ఎవరో కాదు మామ, వీడే నర్సోపతిగాడు. ఈ దేవాలయం దగ్గర కోనేరు ఉంది. ఇంత పెద్ద కొండపైన కోనేరు ఎలా నిర్మించారు, దానిలోనికి వాటర్ ఎలా వస్తున్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం. ఓకే మామ, చూసావు కదా మన రామకొండ. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ నాని.